టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. సో టీశాట్ వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్ఎంఎంఎస్ క్లాసెస్కు స్వాగతం. సో ఈ ఎన్ఎంఎంఎస్ క్లాసెస్లో సందర్భంగా మనము గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక అధ్యాయం గురించి ఈరోజు మనం కూలంకషంగా చర్చించుకుందాము. దానికి సంబంధించినటువంటి యొక్క అంశమైనటువంటి ప్లేయింగ్ విత్ నెంబర్స్, ఇది 8వ తరగతి యొక్క సంబంధించినటువంటి యొక్క అధ్యాయము. అదేవిధంగా సంఖ్యలతో ఎలా ఆడుకోవచ్చు, వాటికి సంబంధించినటువంటి యొక్క అంశాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో మొట్టమొదట మనం ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సినటువంటి యొక్క అంశాల గురించి చర్చించుకుని తర్వాత మనం వాటి గురించి విశదంగా నేర్చుకుందాం. ఒకసారి మీరు స్క్రీన్ పరిశీలిస్తూ ఉండండి. ఇప్పుడు సాధారణంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది జనరల్ ఫామ్. దీన్నే ఏమంటారంటే సాధారణ రూపము అంటారు. సాధారణ రూపము అంటే జనరల్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఒక సంఖ్యను మనము సాధారణ రూపంలో ఏ విధంగా వ్యక్తపరచగలము. హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ ఎ నెంబర్ ఇన్ ఏ జనరల్ ఫామ్. సో దట్ వీ షల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఇన్ దిస్ సెషన్. ఇక సెకండ్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ ఇవే భాగహార నియమాలు. భాగహార నియమాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనము కొన్ని మ్యాథ్ పజిల్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాము. గణిత పజిల్స్. సో అదేవిధంగా నెక్స్ట్ సిరీస్ అంటే కొన్ని సమ్ ఆఫ్ ద సిరీస్, శ్రేణుల మొత్తము కూర్చి చర్చించుకుంటాం. ఈ 4 వాటి గురించి ఈ యొక్క అధ్యాయంలో మనం చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట మనము జనరల్ ఫామ్ అంటే ఏంటి, సాధారణ రూపం గురించి చర్చించుకుందాం. సో విద్యార్థులు గమనిస్తున్నారా? ఇప్పుడు జనరల్ ఫామ్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఒక సంఖ్య యొక్క సాధారణ రూపము. సంఖ్యలు ఎన్ని ఉండొచ్చు మనకు? 1 డిజిట్ నెంబర్ ఉండొచ్చు, 2 డిజిట్ నెంబర్స్ ఉండొచ్చు, 3 డిజిట్ నెంబర్స్ ఉండొచ్చు, అలాగే 4 డిజిట్, 5 డిజిట్, 7 డిజిట్, ఈ విధంగా మనకు సంఖ్యలు ఉంటాయని మనకు తెలుసు. అంటే ఇప్పుడు మనము ఒక 2 అంకెల సంఖ్యను తీసుకొని దానిని మనం సాధారణ రూపంలో ఎలా రాయాలో తెలుసుకుందాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము 25 అన్నటువంటి యొక్క సంఖ్యను తీసుకుందాం. ఇది 2 అంకెల సంఖ్య అని తెలుసు. అంటే మీరు గత తరగతిలో నేర్చుకున్నారు, ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో మీరు నేర్చుకున్నారు ఏమిటంటే, ఇప్పుడు ఈ 5 అనేది వన్స్ ప్లేస్లో ఉంది, అంటే అది యూనిట్ల స్థానంలో ఉంది. సో నెక్స్ట్ 2 అనేది ఇది టెన్స్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనము 25ను మనం ఏ విధంగా రాయవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఈ 2, 5లను ఏమంటారంటే వాటిని ఫేస్ వాల్యూస్ అంటారు, వాటిని ముఖ విలువలు అంటారు. కానీ ఆయా స్థానాల బట్టి 2కి కానీ 5కి కానీ స్థాన విలువలు వస్తాయి. అక్కడ మనం స్థాన విలువలు కనుక రాసినట్లయితే అది సాధారణ రూపంలో రాసినట్టే కదా. సరే, ఒకసారి గమనిద్దాం ఎలా రాయాలో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 రాయండి, ప్లస్ పెట్టండి, ఇక్కడ 5 రాయండి, మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ పెట్టండి, అంటే 2 బ్రాకెట్ ప్లస్ 5 రాశాను. ఇప్పుడు ఈ బ్రాకెట్ స్థానంలో 10 రాయండి, ఇక్కడ బ్రాకెట్ స్థానంలో 1 రాయండి. అంటే దీన్ని మనము ఇలా కూడా రాయవచ్చు కదా, 2 × 10 + 5. విద్యార్థులు గమనిస్తున్నారా? అంటే ఇప్పుడు మనం 25ను ఎలా రాయవచ్చు? 2 × 10 + 5 రూపంలో రాయవచ్చు. మీరు గమనిస్తున్నారా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. 25 = 2 × 10 + 5. That means 25 can be expressed as 2 × 10 + 5. దీన్నే ఏమంటారంటే జనరల్ ఫామ్ అని అంటారు. ఇప్పుడు మనము మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాము. వాటిని మనం సాధారణ రూపంలో రాయడం కోసం ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఉదాహరణకు మనము 72 అనే సంఖ్యను తీసుకున్నాం అనుకోండి, 72. సో హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ 72 ఇన్ జనరల్ ఫామ్? అంటే 72ను మీరు సాధారణ రూపంలో ఎలా రాయగలరో
మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. ఓకే, ఒకసారి చూడండి మనం ఎలా రాయొచ్చు. 7 మళ్ళీ బ్రాకెట్ రాసుకున్నాను, మధ్యన ప్లస్ పెట్టాను, 2 మళ్ళీ బ్రాకెట్ పెట్టాను. అంటే ఇక్కడ చూడండి 7 ఈ బ్రాకెట్లో 10 రాయండి, ఇక్కడ 1 రాయండి. అంటే దీన్ని తిరిగి మళ్ళీ మనం ఏ విధంగా వ్యక్తీకరించవచ్చు, ఏ విధంగా రాయవచ్చు అంటే దీనిని 7 × 10 + 2గా రాసుకోవచ్చు. అదేవిధంగా మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. ఇప్పుడు 65 అనేటువంటి యొక్క సంఖ్య ఉంది. దీన్ని ఎలా రాయవచ్చు? ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా రాయడానికి ప్రయత్నం చేద్దాము. 6 × 10 + 5 గమనించారా? సో అదేవిధంగా ఇప్పుడు 3 అంకెల సంఖ్యను తీసుకుందాం. 273. దీన్ని ఎలా రాయగలము చూడండి. ఇప్పుడు 2 అనేది ఇక్కడ మనకు 100 ప్లేస్లో ఉంది, 100 స్థానంలో ఉంది. 7 10ల స్థానంలో ఉంది, 3 1ల స్థానంలో ఉంది. కాబట్టి 2 × 100 + 7 × 10 + 3 × 1. కాబట్టి 273 యొక్క సాధారణ రూపము 2 × 100 + 7 × 10 + 3 × 1గా వ్రాయవచ్చు. గమనిస్తున్నారా విద్యార్థులు? సో అదేవిధంగా ఇప్పుడు ఒక 4 అంకె సంఖ్యను తీసుకుందాం. ఇప్పుడు 3 4 5 6 3456 3456. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. 3 × 1000 గమనిస్తున్నారా, ప్లస్ 4 × 100 మీకు అర్థమవుతుందనుకుంటున్నాను, ప్లస్ 5 × 10 ప్లస్ 6 × 1. విద్యార్థులు దీని మరొక రకం కూడా వ్యక్తపరచవచ్చు. అది గమనిస్తున్నారా, మీరు ఊహిస్తున్నారా ఎలా రాయవచ్చు చూడండి. ఇప్పుడు 10 ఉందనుకోండి, దీన్ని మనం 10⁻1గా రాసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో నేర్చుకున్నారు. ఇప్పుడు 100 ఉందనుకోండి, దీని 10⁻2 10⁻2 10² రాసుకోవచ్చు. 1000 ఏ విధంగా రాసుకోవచ్చు, 10³ రాసుకోవచ్చు. 10,000 ఏ విధంగా రాయవచ్చు, ఎస్ మీరు కరెక్ట్ అండి, 10⁻4గా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు దీన్ని మనము ఎలా రాయవచ్చు అంటే 2 × 10² ప్లస్ 7 × 10⁻1 ప్లస్ 3 × 1 ఉందనుకోండి. ఈ 1 మీరు 10 యొక్క ఘాతంగా రాయగలరా? ఒకసారి ఆలోచించండి. రాయగలమండి. హౌ కుడ్ వి రైట్ ద 1 యాజ్ ఎ పవర్ ఆఫ్ 10? సో వై నాట్ వీ కెన్ రైట్ ఇట్. ఎలా రాయవచ్చు అంటే చూడండి, 1 మనము 10⁻0 లాగా కూడా రాసుకోవచ్చు. కాబట్టి 3 × 10⁻0. సో ఈ క్రమంలో ఇదే ప్రకారం మనము ఈ 4వ ఉదాహరణను మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 × 10³ అర్థమవుతుందా, ప్లస్ 4 × 10² ప్లస్ 5 × 10⁻1 ప్లస్ 6 × 10⁻0. సరే, ఇప్పుడు మరొక ప్రశ్నను మనము గమనిద్దాం. సాధారణంగా మనకు ఈ పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయండి. ఎలా అంటే 3785ను 3 × 10⁴ ప్లస్ 7 × 10⁵ ప్లస్ 8 × 10⁻C ప్లస్ 5 × 10⁻D. ఇక్కడ A, B, C, A, B, C, Dలు అనేవి ఇక్కడ మీరు పూర్ణాంకాలు అనుకోండి గా వ్యక్తపరిచినట్లయితే, వ్యక్తపరిస్తే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D యొక్క విలువ. ఎందుకంటే మనకు పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు మనకు ప్రత్యక్షంగా రావండి. సో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రశ్నను అర్థం చేసుకొని తర్వాత మీరు ప్రశ్న చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. యొక్క విలువ. సో విద్యార్థులు గమనించండి, ఇక్కడ ఇఫ్ 3785 is expressed
యాజ్ 3 times 10 to the power of a plus 7 times 10 to the power of b plus 8 times 10 to the power of c plus 5 times 10 to the power of d. The value of a plus b plus c plus d is. Okay, how could you solve this problem? మీరు ఇలాంటి సమస్య గనక ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్లో గనక వచ్చినట్లయితే మీరు ఏ విధంగా చేస్తారు ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. మీ నోటు పుస్తకంలో నోట్ చేసుకొని ప్రయత్నం చేస్తూ ఉండండి. సరే, దీని జవాబును మనం ఒకసారి పరిశీలిద్దాం. అంటే ఈ ప్రశ్నను మనం మొట్టమొదట జాగ్రత్తగా చదువుకోవాలి. చదివిన తర్వాత జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏం స్పష్టమవుతుందంటే 3785ను మనము సాధారణ రూపంలో రాసుకొని దాన్ని మనము పోల్చడం ద్వారా ఏ విలువ, బి విలువ, సి విలువ, డి విలువ కనుక్కున్న తర్వాత వాటిని మనం మొత్తం సంకలనం చేసినట్లయితే కావలసినటువంటి యొక్క విలువ వస్తుంది. సో వాట్ షెల్ వీ డూ? వాట్ సార్ట్ ఆఫ్ స్ట్రాటజీ నీడ్ టు బి ఫాలోడ్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ 3785 in general form and it is to be compared with 3 times 10 power a plus 7 times 10 power b plus 8 times 10 power c plus 5 times 10 power d, so that we will get the values of a, b, c, d. After that just simply add a, b, c, d so that you will get the value of a plus b plus c plus d. So this kind of strategy need to be applied. సరే, ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు 3785ను మనము దీన్ని సాధారణ రూపంలో ఎలా రాయొచ్చు? 3 into 1000 క్లియర్ ప్లస్ 7 into 100 ప్లస్ 8 into 10, ఐ హోప్ ఇట్స్ క్లియర్, ప్లస్ 5 into 1. తిరిగి దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ? ఎస్, 3 into 10 cube క్లియర్ plus 7 into 10 square plus 8 into 10 to the power of 1 plus 5 into 10 to the power of 0. Am I correct now? అంటే ఇప్పుడు చేయవలసింది ఏంటండి? దీనిని 3 into 10 to the power of a plus 7 into 10 to the power of b plus 8 into 10 to the power of c plus 5 into 10 to the power of dతో పోల్చాలి, కంపేర్ చేయాలి. చూడండి, కంపేర్ చేస్తే మనకు వచ్చేది ఏ స్థానంలో 3 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, a is equal to 3. ఐ థింక్ ఇట్స్ క్లియర్, మీకు అర్థమవుతూ ఉండొచ్చు. b స్థానంలో 2, b is equal to 2. ఎస్, c ప్లేస్లో మనకు 1 వస్తుంది. సో c is equal to 1. సో ఆబ్వియస్లీ d ఏమవుతుందండి? 0 అవుతుంది. సో d is equal to 0. అయిపోయిందండి సమస్య. చాలా సులభంగా రాయొచ్చు. ఇది కఠినమైన ప్రశ్న కాదండి, చాలా సులభమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది a ప్లస్ b ప్లస్ c ప్లస్ d. అంటే ఏం చేయాలండి? 3 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 0. ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 0 ఈజ్ 6. సో అవర్ ఆన్సర్ ఈజ్ 6. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. సరే, నెక్స్ట్ మనము మరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఉదాహరణకు ఇప్పుడు ఏబి అనే సంఖ్య ఉందనుకోండి. ఏబి అంటే ఏ కామా బీలు ఇక్కడ ఏంటంటే ఏ కామా బీలు ఇవి అంకెలు. సరే, మనకు అంకెలు తెలుసు ఎక్కడి నుంచి ఉన్నాయో వీటిని ఏమంటారంటే డిజిట్స్. అంటే ఇది యాక్చువల్గా 2 అంకెల సంఖ్య. ఈ 2 అంకెల సంఖ్య యొక్క సాధారణ రూపం ఎలా రాయాలి? ఓకే, అదేవిధంగా ఏబిసి, ఈ ఏబిసి కూడా ఏబిసి 3 అంకెలు అనుకోండి. వీటిని సాధారణ రూపంలో ఎలా రాయాలి? ఏబిసిడిని ఎలా రాయాలి? సో వీటి గురించి మనము ఒకసారి చర్చించుకుందాం. చూడండి, మొట్టమొదట ఇప్పుడు ఏబిని మనం ఎలా రాయొచ్చు? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 10 ప్లస్ బి ఇంటూ 1. మామూలుగా మనం బీజగణితంలో నేర్చుకున్నాం కాబట్టి ఆల్జీబ్రాలో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఆల్జీబ్రా a times 10 can be written as 10 times a. So plus b times 1 is b. అంటే ఏబిని మనము 10a plus b రూపంలో రాయాలి. అంటే ఏదైనా దీనికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధించే సమయంలో మనము ఈ సాధారణ రూపాన్ని ఉపయోగిస్తామని మీరు గుర్తుపెట్టుకోవాలండి విద్యార్థులు. సరే, ఉదాహరణకి ఇప్పుడు ఏబిసి ఉందనుకోండి.
ఏబీసీని మనం ఎలా రాయొచ్చు? డైరెక్ట్గా రాస్తున్నాను, 100A ప్లస్ 10B ప్లస్ C. సో ఇప్పుడు ఏబిసిడి దీన్ని ఎలా వ్యక్తపరచవచ్చు అండి? ఎలా రాయవచ్చు? 1000A ప్లస్ నెక్స్ట్ 100B ప్లస్ నెక్స్ట్ 10C ప్లస్ D. సో ఈ విధంగా రాయవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఏంటంటే డివిజిబిలిటీ గురించి చర్చించుకుందాం. సో భాగహార నియమాలు అంటారు వాటిని, డివిజిబిలిటీ. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్స్. సో లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ డివిజిబిలిటీ రూల్స్. ఫస్ట్ ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ను గమనించండి. ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే 2, 4, 0 కూడా తీసుకోండి, 6, 8. ఇప్పుడు ఈ నెంబర్ను గమనించినట్లయితే ఇప్పుడు మనము 0ను కానీ 2ను కానీ 4, 6, 8, 10, 12, 14, 16 ఈ విధంగా మనము రాసుకోవచ్చు. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్, కొనసాగించవచ్చు. ఈ సంఖ్యలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఇప్పుడు మనము 2 కానీ 4 కానీ 6, 8, 10, 12, 14, 16 ఇవి 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. దే ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఇంకా రాయగలిగితే 18 కూడా రాసుకోవచ్చు. ఈ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెను గమనించండి. అంటే ఇప్పుడు జస్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద అమాంగ్ ద గివెన్ నెంబర్స్. ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్లో నెంబర్స్ ఏమున్నాయి? ఇక్కడ ఇన్ యూనిట్ డిజిట్ వీ హ్యావ్ ద నెంబర్స్. సో 0, 2, 4, 6, 8. అంటే నౌ వీ కెన్ జనరలైజ్ ఇట్. సో నౌ వీ కెన్ ఫైండ్ ఎ ప్యాటర్న్. ఇక్కడ ఒక మనము అమరికను మనం గమనించవచ్చు. ఎలాంటి అమరికను గమనించవచ్చు? ఇక్కడ ఏదైనా ఇచ్చినటువంటి యొక్క సంఖ్యలో యూనిట్ డిజిట్ కనుక 0 అయినా, 2 అయినా, 4 అయినా, 6 అయినా, 8 అయినా అది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలని కూడా అంటారు, ఈవెన్ నెంబర్స్ అని కూడా అంటారు. అంటే చూడండి, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 and so on are called even numbers. వీటిని ఏమంటారంటే సరి సంఖ్యలు అంటారు. ఇక సరి సంఖ్యలు అంటే సాధారణంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అని అంటారు. ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అని టెస్ట్ చేయడానికి మొత్తం మనం డివైడ్ చేయవలసిన అవసరం లేదండి. ప్రత్యేకంగా అక్కడ యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి యొక్క మనము డిజిట్ చూసుకుంటే సరిపోతుందండి. 0, 2, 4, 6, 8 ఉందనుకోండి, అది ఖచ్చితంగా 2 చేత భాగించబడుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఎంత పెద్ద సంఖ్య తీసుకున్నా సరే చెప్పవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. 28. ఈ 28 అనేది డివిజిబుల్ అవుతుందా? ఎస్. ఎందుకంటే ఇక్కడ గమనించండి, 8 ఉంది. ఈ 8 అనేది చూడండి ఇక్కడ ఉంది కదా. సో యూనిట్ డిజిట్లో ఉంది, డివిజిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 290 ఉందనుకోండి. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2? ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది. నెక్స్ట్ 30,572. ఇప్పుడు ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుందా? చూడండి, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ 57,943. ఇప్పుడు ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుందా? భాగించబడదు. ఓకే, భాగించబడదు. రైట్. ఎందుకు భాగించబడదండి? సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎందుకు భాగించబడదు? రైట్. ఇక్కడ చూసినట్లయితే మనకిప్పుడు ఈ యూనిట్ ప్లేస్లో చూడండి, యూనిట్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ మనకు 3. ఈ 3 ఉన్నట్లయితే ఇది 2 చేత భాగించబడదు. సో ఈ విధంగా మనము
స్టడీ చేయొచ్చండి. మరొకటి గమనిద్దాం, 3 చేత భాగించబడాలంటే ఎలా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనము 36 అనేటువంటి ఒక సంఖ్యను తీసుకుందాం. ఈ సంఖ్య 3 చేత భాగించబడుతుందా అంటే దీనికి సింపుల్ టెస్ట్ చేయొచ్చండి. ఎలా అంటే ఫస్ట్ దీన్ని ఏమంటారంటే డిజిటల్ సమ్ అంటారు. డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే దీని తెలుగులో ఏమంటారంటే అంకమూలము అంటారండి. అంటే ప్రతి సంఖ్యకు కూడా మనం అంకమూలం కనుక్కోవచ్చండి. ఈ అంకమూలం ఎలా కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ గివెన్ ఇన్ ద నెంబర్. అంటే ఇచ్చినటువంటి యొక్క సంఖ్యలో అంకెల మొత్తాన్ని అంకమూలం అంటారు. అంటే ఇప్పుడు మనం 3, 6 కూడి చూడండి ఎంత వస్తుంది, 9. ఈ 9 అనేది 3 చేత భాగించబడుతుంది కాబట్టి 36ను 3 భాగిస్తుంది, 3 అనే సంఖ్య భాగిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 312 అనేటువంటి సంఖ్య తీసుకుందాం. ఇది 3 చేత భాగించబడుతుందా అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలండి ఇక్కడ. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ డిజిటల్ సమ్ ఇన్ ఆర్డర్ టు చెక్ వెదర్ 312 ఈజ్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్. అంటే ఇప్పుడు చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ డిజిటల్ సమ్, అంకమూలము కనుక్కుంటాను. 3 + 1 + 2 అంటే 6 వచ్చింది కదండి. ఎస్, 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే 3 × 1 = 3, 3 × 2 = 6. సో దట్ మీన్స్ 6 ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఆబ్వియస్లీ ఈ 312 కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇలానే నెక్స్ట్ మనకు ఇంకొక విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఉదాహరణకు 6 చేత భాగించబడాలనుకోండి. 6 చేత భాగించబడాలంటే ఆ సంఖ్య 2 మరియు 3 చేత భాగించబడాలి. 2 మరియు 3 చేత భాగించబడాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 4 చేత భాగించబడాలనుకోండి సంఖ్య. 4 చేత భాగించబడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 312 తీసుకోండి. దీంట్లో లాస్ట్ 2 డిజిట్స్ కనుక 12 కనుక 4 చేత డివిజిబుల్ అయితే ఈ 312 డివిజిబుల్ అవుతుంది. సో అలానే నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 9 యొక్క భాగహార నియమం అంటారు. దీన్ని డివిజిబిలిటీ ఆఫ్ రూల్ ఆఫ్ 9. అంటే ఇక్కడ కూడా మనం డిజిటల్ సమే కనుక్కోవాలి. ఉదాహరణకి ఇప్పుడు 36 తీసుకోండి. 36 అంటే 3 + 6 9 అవుతుంది కాబట్టి ఈ 9 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది 9తో 36 అనే సంఖ్య 9తో భాగించబడుతుంది. 36 ఈజ్ డివిజిబుల్ బై 9 అని చెప్పవచ్చు. సో ఆ విధంగానే మనకు 11 యొక్క భాగహార నియమం, 7 యొక్క భాగహార నియమము, 13 యొక్క భాగహార నియమం మన పుస్తకంలో చాలా క్లియర్గా ఇవ్వబడింది కాబట్టి వాటిని ఒకసారి స్టడీ చేయండి. రైట్, ఇప్పుడు మనము కొన్ని సమస్యలను మనం పరిశీలిద్దాం. సో ఈరోజు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న చూడండి. మొట్టమొదటి ప్రశ్న. సో మొట్టమొదటి ప్రశ్నను గమనిద్దాం ఈరోజు. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ABC ఈజ్ ABC యొక్క సాధారణ రూపము. మనకు పరీక్షలో ఈ విధంగా ప్రశ్నలు ఇవ్వబడతాయండి. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, 100A + 10B + C. ఇక్కడ బి ఆప్షన్ చూడండి, 100B + 10C + A. ఆప్షన్ సి చూడండి, 100C + 10A + B. డి ఆప్షన్ 100A + C. సో ఆన్సర్ మీరు గుర్తించగలరా? సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ABC వేర్ A, B, C ఆర్ ద డిజిట్స్? ABC యొక్క సాధారణ రూపం ఏంటి? ఇచ్చట A, B, C అనేటివి అంకెలు. అంటే చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయవచ్చు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మనం చర్చించుకున్నాం ఇంట్రడక్షన్ పార్ట్లో, మరొకసారి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? A × 100 + B × 10 + C × 1. సో ఎంత అవుతుందండి ఇక్కడ? 100A + 10B క్లియర్ + C. చూడండి, 100A + 10B + C ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడ ఉందండి? 100A + 10B + C అది గుర్తించాలి జాగ్రత్తగా. ఎస్, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఎగ్జామినేషన్లో కూడా ఈ విధంగా జాగ్రత్తగా ఆన్సర్ గుర్తించాలి. సాధారణంగా
మనకి ఇచ్చేటటువంటి యొక్క పోటీ పరీక్షల్లో మనకు 4 జవాబులు కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించి మీరు గుర్తించవలసిన అవసరం ఉంటుంది. సో మరొక ప్రశ్నను చూద్దాం. మనం ఇప్పుడు రెండవ ప్రశ్నను చూద్దాం, పరిశీలిద్దాం. సెకండ్ క్వశ్చన్. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ 129 is 129 is ఓకే 129 యొక్క సాధారణ రూపము. ఒకసారి మీరు ఆప్షన్ చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ఏ, ఇక్కడ ఏంటంటే 100 ప్లస్ 90 ప్లస్ 2. ఆప్షన్ బి గమనించండి. ఇక్కడ 100 ప్లస్ 20 ప్లస్ 9. ఆప్షన్ సి గమనించండి. 100 ప్లస్ 2 ప్లస్ 9. సో ఆప్షన్ డి గమనించండి. 10 ప్లస్ 200 ప్లస్ 9. సో చాలా సులభం కదండి. ఏ విధంగా రాయాలి? బహుశా మీరు ఆన్సర్ గుర్తించవచ్చు. మీరు 129 దీన్ని మనము జనరల్ ఫామ్ అంటే సాధారణ రూపంలో రాయాలి. 1 ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ 10, ఓకేనా, 9 ఇంటూ 1. అంటే దీని జవాబు ఎంత అవుతుందండి? 1 ఇంటూ 100 ఈజ్ 100 ప్లస్ 2 ఇంటూ 10 ఈజ్ 20 ప్లస్ 9. దాన్ని మనము 100 ప్లస్ 20 ప్లస్ 9. ఇక్కడ చూసుకోండి, 100 ప్లస్ 20 ప్లస్ 9 అంటే బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎస్. మరొక ప్రశ్నను గమనిద్దాం. సో మూడవ ప్రశ్న. సో ద యూజువల్ ఫామ్ ఆఫ్ 100 into 7 plus 10 into 1 plus 8 ఈస్. అంటే యాక్చువల్గా ఇది విస్తరణ రూపంలో ఉంది, దాన్ని మనం సూక్ష్మ రూపంలో రాయాలి, క్లుప్త రూపంలో రాయాలి. సో 100 into 7 ప్లస్ 10 into 1 ప్లస్ 8 యొక్క క్లుప్త రూపము లేదా సూక్ష్మ రూపం అని కూడా అనొచ్చు. సూక్ష్మ రూపము. సరే, ఆప్షన్స్ మీకు తెలుసు కాబట్టి మనం చూద్దాం. ఒకసారి డైరెక్ట్గా ప్రశ్నకు వెళదాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చండి? దీని జవాబు దీన్ని మీరు మామూలుగా సింప్లిఫై చేసుకుంటూ చేయొచ్చండి. 100 into 7 700, ఓకేనా, అర్థమవుతుందా? ప్లస్ 10 ప్లస్ 8. సో ఈ 3 యాడ్ చేస్తే 700 ప్లస్ 18 ఎంత వస్తుందండి? 718. సో 718. దీన్ని మనం యూజువల్ ఫామ్ అంటాం, దీన్నే సూక్ష్మ రూపము అని అంటాం. ఇప్పుడు మరొక ప్రశ్నను గమనిద్దాం. సో 4వది చూడండి. ఆఫ్ ద ఫాలోయింగ్ numbers are not divisible by 5. క్రింది వానిలో 5 చే భాగించబడని సంఖ్య ఏది? అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇంపార్టెంట్ అండి. సో 20, బి 125, సి 122, డి. విద్యార్థులు మీరు గమనించాలి, మనం ప్రశ్నలు సాధించే సమయంలోనే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు 5 చే భాగించబడాలంటే చూడండి, మనకు చివరి స్థానం ఎంత ఉండాలంటే చివరి అంకె అక్కడ 0 ఉండాలి లేదా 5 ఉండాలి. సో ఇక్కడ అడిగింది ఏంది మనకు? ఇక్కడ భాగించబడది, నాట్ డివిజిబుల్ బై 5. అంటే చూడండి, ఇప్పుడు 20 భాగించబడుతుంది కాబట్టి ఇది మన జవాబు కాదు.
125 భాగించబడుతుంది కాబట్టి మన జవాబు కాదు. 200 భాగించబడుతుంది కాబట్టి మన జవాబు కాదు. ఇక్కడ మన జవాబు ఏంటంటే 122 సారీ అండి 122. అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ భాగించబడిన యొక్క సంఖ్యను మనం గమనించాము. సో మనం ఇంతవరకు మనకు సంబంధించినటువంటి ప్లేయింగ్ విత్ నెంబర్స్లో మనము వాటి కొన్ని యొక్క భావనలు నేర్చుకున్నాము, కొన్ని సమస్యలు కూడా సాధించడానికి ప్రయత్నం చేశాము. సో మనం ఇంతవరకు ప్లేయింగ్ విత్ నెంబర్స్ యొక్క భావన అంటే వాటి యొక్క కాన్సెప్ట్స్ గురించి చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి యొక్క కొన్ని సమస్యలు కూడా సాధించడానికి మనం ప్రయత్నం చేశాము. ఇంకా మరికొన్ని ప్రశ్నలు సాధించడానికి తర్వాత తరగతిలో కలుసుకుందాము. అంతవరకు సెలవు.